హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో మా మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ప్రజెంట్ అయితే మార్నింగ్ రొటీన్ ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటుందన్నమాట మాది. సో ఎక్కువ పని ఉన్న రోజు ఇలా సింపుల్గా ఓట్స్తో కానీ చేస్తున్నాం బ్రేక్ఫాస్ట్. అండ్ తక్కువ పని ఉన్న రోజు సమ్ డిఫరెంట్గా వెరైటీ ఆఫ్ రెసిపీస్ అలా చేసుకుంటున్నాము. సో ఇంట్లో షిఫ్ట్ అయిన తర్వాత చాలా చాలా పని ఉంటుంది. ఒక్కొక్క పార్ట్ అలా సర్దుకుంటూ వస్తున్నాను అనమాట. నాకేంటంటే కంప్లీట్గా క్లీన్గా అయ్యే వరకు నా కాళ్ళు అసలు నిలవవు, అసలు ఉండను అనమాట ఖాళీగా. పిల్లల్ని మేనేజ్ చేస్తూ అవి సర్దుకుంటూ చాలా కష్టంగానే ఉంది. బట్ యాజ్ ఆఫ్ నౌ మా మమ్మీ కూడా ఉన్నారనమాట మాతోని. సో కొంచెం పిల్లల్ని చూసుకుంటే నేను ఇలా ప్యాకింగ్ చేసుకుంటూ ఉన్నాను. అండ్ ఇక్కడ నాకు అవసరం లేని వస్తువులన్నీ కూడా పైన పెట్టేస్తున్నాను. అంటే ఎక్కువ రేర్గా యూజ్ చేసినవి. ఈ బిందె కానీ ఇడ్లీ పాత్ర ఇది ఉంది కదా, సో ఇది మాత్రం నాకు అస్సలు నచ్చదు. బట్ మా ఫ్యామిలీ వాళ్ళందరికీ ఇదే ఇష్టం అనమాట. ఎంత వచ్చిన వాళ్ళందరూ బాగుంటారు. ఒకేసారి 19 ఇడ్లీస్ అవుతాయి ఇవి. కానీ అంత పెద్దది హ్యాండిల్ చేయడం నాకు అస్సలు అవ్వదు. ఎప్పుడైనా ఎవరైనా వస్తే తప్ప తీద్దామనేసి నేనైతే ఇలాంటి ఒక దీన్ని ఏమంటారు, ఒక ఇడ్లీ స్టాండ్ ఇది యాక్చువల్లీ. ఇక్కడ కర్ణాటకలోని, నేను పేరు మర్చిపోయాను సడన్గా. తట్టే ఇడ్లీ అంటారనమాట. సో దాన్ని అంటే ఒకేసారి ఒక చిన్న ప్లేట్లోని మనం ఇడ్లీ బ్యాటర్ ఒక 4 ఇడ్లీస్ అయ్యేది కుడుములాగా అనమాట. మనం కుడుము పెట్టుకుంటాం కదా, అలాగే ఒక 4 గరిటెలు వేసేస్తే ఒక పెద్ద ఇడ్లీ అయిపోతుంది. అండ్ చూడడానికి బాగుంటుంది, తినడానికి ఈజీ, మెయిన్గా క్లీనింగ్ కూడా ఈజీ అనమాట. నాకు నచ్చింది. ఇడ్లీ స్టాండ్ వేరే తీసుకుందాం అనుకున్నాను ఎప్పటి నుంచో. బట్ ఇది కూడా ఒక వెరైటీగా ఉంటుంది. అండ్ ఇంట్లో నేను ఇది ఎక్కువ యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. మేమైతే మా నలుగురికి ఇలా సరిపోతుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లేటో లేదంటే 1.5 ఇడ్లీ అలా సరిపోతుంది అనమాట. సో ఇప్పటికైతే ఇది యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా నేను ఓపెన్ చేయలేదు, జస్ట్ మీకు చూపిద్దామని చూపిస్తున్నాను. అంటే ఇంకా నేను కుక్ చేయడం స్టార్ట్ చేయలేదు అందులోని ఇడ్లీస్. జస్ట్ రీసెంట్గానే తీసుకున్నాను అనమాట. సో ఇక్కడ నేను ఏదైతే అవసరమో అది మాత్రమే కింద ఉంచుతున్నాను. ఒక 2 బ్యాగ్స్ అలాగా, అంటే రెగ్యులర్గా కావాల్సినవి. అండ్ ఎక్స్ట్రా ఏవైతే బ్యాగ్స్ లాంటివి అండ్ సామాన్లు ఇలాంటివి ఉంటాయి కదా, అవన్నీ నేను పైకి ఎక్కించేస్తాను అనమాట. నాకు అస్సలు కళ్ళ ముందు కనిపించకూడదని. బికాస్ కాక్రోచెస్ అవి ఎక్కువైపోతాయి, క్లీనింగ్ కూడా ఎక్కువైపోతుంది. సో ఇడ్లీది ఎక్స్ట్రా అది ఉంది కదా, అది పైన పెట్టాను. బట్ అది కూడా యూస్ చేస్తాను ఎక్కువ మంది ఉన్నప్పుడు. సో అదే 19 ఇడ్లీస్ ఒకేసారి అయిపోతుంది. సో హ్యాపీగా 1 టైం పని అయిపోద్ది అనమాట, తొందరగా అయిపోతుంది. సో మాకైతే అంత నెసెసిటీ లేదు యాజ్ ఆఫ్ నౌ. అండ్ మూత కూడా చాలా టైట్గా పడుతుంది. సో విసుకొచ్చేసింది. దెన్ ఇక్కడ రిషికి చూడండి, ఫ్రెండ్స్ ఇక్కడ పరిచయం అయిపోయారు. వీళ్ళిద్దరూ ఏంటంటే ఒక అమ్మాయి అయితే రెగ్యులర్గా పక్కనే ఉంటుంది కాబట్టి వస్తుంది, ఆడుకుంటుంది. అండ్ తలదూతుంది కదా, సో ఏదేదో ఆడుకుంటున్నారు. సో తను మాత్రం ఆ రోజే వచ్చిందనమాట. బట్ అయినా సరే బాగా మింగిల్ అయిపోతారు కదా పిల్లలు. సో రిషి మాత్రం చాలా ఫ్రెండ్లీ అండ్ తొందరగా ఎవరినైనా సరే తొందరగా ఫ్రెండ్లీగా ఉంటుంది అనమాట. సో తనకైతే అలా టైంపాస్ అయిపోతుంది. పిల్లలు అయితే ఉన్నారు, ఆడుకుంటున్నారు. సో మోస్ట్లీ తనకి ఇంట్లోనే అలా టైం స్పెండ్ చేసుకుంటుంది అనమాట. తన సామాన్లతో ఆడుకోవడం, లేకపోతే పక్కింటికి, అంతే, ఎక్కువ దూరం వెళ్దు. సో ఇక్కడ చెప్పాను కదా, మాకు ఇంకా పనులు జరుగుతూనే ఉన్నాయి, వర్క్స్. కొత్త ఇల్లు కాబట్టి ఏవో ఒక చిన్న చిన్నవి ఉంటాయి. సో అవన్నీ ఇంకా మేము ఆల్రెడీ దిగిపోయాం కాబట్టి ఆ 1 మంత్లో ఏదో ఒకటి ఫినిష్ చేసేస్తా అన్నారు. సో ఎక్స్ట్రా షెల్ఫ్ ఒకటి వేయించాలి గ్రాసరీస్ పెట్టుకోవడానికి. ఈ టేబుల్ జస్ట్ ఇంకా సర్దలేదు మొత్తం అంతా కూడా. ఈ కార్నర్కి ఒక షెల్ఫ్లా వేయిస్తా అన్నారు అనమాట. సో ఇది వేయించిన తర్వాత కూడా క్లిప్పింగ్ పెట్టేశాను. సో వేసాక జస్ట్ నాకు అవసరమైన సామాన్లు మాత్రం అలా పెట్టుకొని మిగతావి కింద షెల్ఫ్లో పెట్టేసుకున్నాను అనమాట. సో అవంతా కిచెన్ టూర్ చేసినప్పుడు చూపిస్తాను. దెన్ ఇక్కడ జాను చూడండి ఆడుకుంటుంది. సో ఇలాంటి బుక్స్ చాలా బాగా యూజ్ అయ్యాయి. ఇవి నేను అమెజాన్లో తీసుకున్నాను అనమాట. ప్యాక్ ఆఫ్ 20 వస్తాయి అనమాట, లేదంటే 10 బుక్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చూస్తుంది మేము నెక్స్ట్ డే ఇంకా అందరం రెడీ అయిపోయాము. మేము ఎక్కడికి వెళ్తున్నాము అంటే రిషి స్కూల్ అడ్మిషన్ కోసం వెళ్తున్నాము. అండ్ రిషి చూడండి ఇక్కడ కెమెరా ముందు ఎలా చేస్తుందో. అండ్ జాను బొట్టు పెట్టడానికి పెద్ద, అంటే చాలా తతంగం చేయాలి తనకి. సో వెంటనే చేర్పేసుకుంటుంది. సో ఇక్కడ ఇంకా ఎక్కడ సామాన్లు అక్కడే ఉన్నాయి. బట్ ఈరోజు ఏంటి అంటే మేము జర్నీ చేయాలి. సో ట్రావెలింగ్ ఉందన్నమాట. ఈవినింగ్ కాదు, నైట్ అలా ఉంది ట్రైన్. సో బొబ్బిలి వెళ్తున్నాము పండక్కి. దెన్ ఇక్కడ సామాన్లు ఎక్కడ అంటే అక్కడే ఉన్నాయి. ఏది సర్దడానికి టైం కూడా లేదు నాకు. సో ఎక్కడ వస్తువులు అక్కడే ఉన్నాయన్నమాట. యాజ్ ఆఫ్ నౌ రిషికి ఫస్ట్ స్కూల్ అడ్మిషన్ అయిపోతే వచ్చిన వెంటనే స్కూల్ స్టార్ట్ అయిపోతుంది తనకి.
సో ఇంకా ఎక్కడ పనులు అక్కడే వదిలేసి ఫస్ట్ అవ్వాల్సిన పనులు చూస్తున్నాము. అండ్ లగేజ్ ప్యాక్ చేయాలంటే బట్టలు కావాలి, అవన్నీ వాషింగ్కే ఉన్నాయి మోస్ట్లీ క్లోత్స్ అన్నీ కూడా. సో అవి వాషింగ్కి వేసేసి ఫస్ట్ ఆరబెట్టేసి వెళ్తే దెన్ వచ్చేసరికి మళ్ళీ అంతా డ్రై అయిపోద్ది. ఈవినింగ్ కాబట్టి ఈవినింగ్ అంటే ఒక నైట్ 10 అలా ఉంది ట్రైన్. సో నో ప్రాబ్లం, అందుకే లేజీ, లేకపోతే ముందు అలా చేసేసుకునేవాళ్ళం. ఇంక ఈరోజు శ్రీకాంత్కి హాలిడే ఉంటుంది కాబట్టి తను పిల్లల్ని పట్టుకున్న అవ్వాల్సిన పనులు, లగేజ్ ప్యాకింగ్ ఇంకా ఏం చేయలేదు. సో కొంచెం ఒక 3 days వెళ్దాం అనుకుంటున్నాము అంతే. 3 days మళ్ళీ రిటర్న్ వచ్చేయాలి, ఎందుకంటే రిషి స్కూల్ స్టార్ట్ అయిపోతుంది అండ్ శ్రీకాంత్ కూడా ఆఫీస్కి లీవ్ లేదు. దెన్ ఇక్కడ జాను చూడండి ఎలా ఆడుతుందో. పైన యాక్చువల్లీ టెర్రస్ మీద ఇంకా కొత్తగా వచ్చారనమాట వాళ్ళు, ట్విన్ బేబీస్. సో ట్విన్ గర్ల్ బేబీస్ అనమాట. ఇద్దరు ఇంకా పరిచయం అవ్వలేదు, జస్ట్ వెళ్ళి పలకరించి వచ్చి ఇలా ఫస్ట్ మేము హడావిడిలో ఉన్నాం కాబట్టి తొందరగా ముగించేస్తున్నాము. దెన్ ఇక్కడైతే క్లోత్స్ ఆరబడ్డం అయ్యేలోపు రిషి వాళ్ళ ఫ్రెండ్ని అస్సలు వదలలేదనమాట. సో తనకు కూడా రిషి అంటే వచ్చి ఆడుకోవడం తనకి టైం పాస్ కదా, మేము బయటకు వెళ్తున్నామంటే తను బోర్ అయిపోద్ది. సో అందుకు వెయిటింగ్ వాళ్ళిద్దరు. మాకు కింద ఆరబెట్టడానికి ఉంది కానీ డబుల్ ట్రిప్ వేసాను, అంటే 2 times వేసాను వాషింగ్ మిషన్. సో సరిపోలేదు, అందుకే మళ్ళీ టెర్రస్ మీదకి వచ్చి ఇలా క్లోత్స్ ట్రై చేస్తున్నాం అనమాట. బట్ ఇప్పుడు అక్కడ వచ్చేసారు కదా ఆల్రెడీ టెనెంట్స్, ఇక్కడ మనకి లాస్ట్ డే అనమాట ఇక్కడ అంతా ఆరబెట్టుకునేది. ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఉంటే తప్ప పైకి ఎక్కే ఛాన్స్ లేదు. దెన్ వెళ్ళిపోతున్నాము. వెళ్తూ ఓనర్ ఆంటీ వాళ్ళకి కనిపించి చెప్పేసి జాగ్రత్త మా ఇల్లు అనేసి ఊరికే ఏదో పని ఉంటే వచ్చాము. దెన్ వెళ్తూ ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసేసి వెళ్దాం అనుకున్నాం స్కూల్కి, ఎందుకంటే అక్కడ ఎంత టైం పడుతుందో తెలీదు స్కూల్లోని. పిల్లలు కూడా ఏం తినలేదు, ఇంకా ఇడ్లీ తినేసి వెళ్ళిపోయాము. అండ్ వెళ్ళినప్పుడు ఆఫ్కోర్స్ సెక్యూరిటీ బాగానే ఉంది. స్కూల్ చూస్ చేసుకుంది మెయిన్గా సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కోసం, అంటే అది కూడా ఇంపార్టెంటే కదా. సో వెళ్ళి మాట్లాడి దెన్ అడ్మిషన్ కోసం చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది యాక్చువల్లీ, ఎందుకంటే మేము వెళ్ళినప్పుడే అక్కడ వాళ్ళ స్టాఫ్ అందరికీ ఏదో మీటింగ్ జరుగుతుంది. సో ఆ మీటింగ్ అయ్యేంత వరకు జానుని పట్టుకొని కొంచెం హ్యాండ్లింగ్ కష్టమైందనమాట. ఒక 2 hours పట్టేసింది అక్కడే. సో వచ్చి వెంటనే లగేజ్ ప్యాక్ చేసుకుందామంటే ఇంకా స్కూల్లోనే ఎక్కువ టైం అయిపోయింది. అక్కడ వెయిట్ చేయమంటున్నారు, వెళ్ళిపోతాము అంటే ఇంకా అవ్వట్లేదు అనమాట. సో అలాగే అడ్మిషన్ ఫామ్ అయితే తీసుకొని వచ్చేసాము ఇంటికి, ఇంకా రాలేదని చెప్పి. తర్వాత జానుకు నిద్ర వచ్చేసింది చాలా, ఇంకా మమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసేసి మళ్ళీ శ్రీకాంత్ అడ్మిషన్ ఫామ్ పట్టుకొని వెళ్ళారనమాట. వెళ్ళి ఇంకా రిషికి బుక్స్ అవి తీసుకొస్తానని వెళ్ళారు. అంటే అంతా అయిపోయిన తర్వాత ఈలోపు రిషి పిజ్జా అడిగింది. సో పిజ్జా చేసి ఇచ్చాను. ఎలా డీమార్ట్లో రెడీ పిజ్జా బేస్ దొరుకుతుంది కదా, సో అది ఉంటే ఇంకా వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటితో పాటు చేసి ఇచ్చేస్తే తను తింటుంది. అడుగుతుంది కానీ ఇప్పుడు ఆ ప్లేట్లో 2 pieces ఉన్నాయి, ఒక్కటి తినడమే కష్టం, ఇంకొకటి వదిలేసింది. సో అలా అనమాట తన సంగతి. అడిగింది ఏదో ఎగ్జైట్మెంట్తో చేసిస్తాను కానీ అసలు తిందు. దెన్ ఇక్కడ వాళ్ళ డాడీ బుక్స్ తీసుకొచ్చేసారు, ఇంకా దానిలో పడిపోయింది రిషి. ఇంకా అన్నీ ఓపెన్ చేసి పెట్టింది. జాను లెగిస్తే అవన్నీ చింపేస్తుందని వార్నింగ్ ఇస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ కార్ అంతా క్లీన్ చేసేసుకోండి అంటే మేము ట్రైన్లోనే వెళ్తున్నాము. సో ఇంకా మళ్ళీ పార్కింగ్ అది బయట ఉంటే ఇదవుతుంది అనేసి లోపల పెట్టేస్తున్నాం అనమాట. ముందు సెలార్లో స్పేస్ ఉంది కదా, సో అక్కడ పార్క్ చేసేసుకుంటే తర్వాతకి వచ్చేసరికి పర్వాలేదు అనేసి. దెన్ ఇలా పార్క్ చేశారో లేదో అక్కడ ఒక చిన్న పాముని చూసాం అనమాట. ఒక చిన్న బెంది పాము, దీన్ని ఏమంటారు, బెంది పామే కదా అంటారు. సో అది గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే కష్టాలు అనమాట ఇవి. అదొకటి భయము. మేము ఉండే దగ్గర చాలా క్లీన్గానే ఉంటుంది ఆ సరౌండింగ్స్లోని, బట్ అయినా సరే వర్షాలు అది ఇది బయట మొక్కల వల్ల తప్పదు, ఇవన్నీ ఫేస్ చేయాల్సిందే. అయినంత జాగ్రత్తగా ఉండాలి పిల్లలతోని. దెన్ వర్షం పడుతుంది చూడండి, వేడిగా ఏమైనా తినాలనిపిస్తుంది కదా మరి. సో శ్రీకాంత్ వచ్చిన వెంటనే ఇంకొక పిజ్జా చేసి ఇచ్చాను అనమాట. బట్ లంచ్ ఇంకా ప్రిపేర్ చేయలేదు. సో అట్లీస్ట్ ఇది తింటే ఎనర్జీ వచ్చిన తర్వాత లంచ్ ప్రిపేర్ చేసుకొని తినాలి. వర్షం అయితే పడుతూనే ఉంది. ఈవినింగ్ మేము వెళ్ళేసరికి ఎలా ఉంటుందో తెలీదు, చూద్దాం నెక్స్ట్ వ్లాగ్లోని. సో ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసిన. బాయ్ టేక్ కేర్.